హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఈరోజు ఇంకొక ఆరోగ్యకరమైన పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో గెస్ట్ చేయండి. బీరకాయ తొక్కు పచ్చడి అండి. తొక్కలే అని తీసి పారేకండోయ్. ఇందులో ఎన్నో ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బీరకాయ చెక్కులో చాలా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి మరియు కాన్స్టిపేషన్ ఉన్నవారికి చాలా హెల్ప్ అవుతుంది. మరియు లివర్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎటువంటి స్కిన్ ర్యాషెస్ కానీ స్కిన్ డిసీజెస్ లేకుండా ఈ బీరకాయ తొక్కు పచ్చడి తిన్నారంటే మీకు స్కిన్ ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ తొక్కు పచ్చడి వల్ల కంటి చూపు కూడా చాలా మెరుగవుతుంది. డయాబెటీస్ ఉన్న వారికైతే ఇది ఒక ఔషధమనే చెప్పాలి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బీరకాయ తొక్కుని పడేస్తారా మరి? మీరు ఎప్పుడు బీరకాయ మార్కెట్లో పర్చేస్ చేసినా ఈ తొక్కును అస్సలు వేస్ట్ చేయకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మొదటిగా డ్రై ఇంగ్రీడియంట్స్ని ఇలా రోస్ట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో ఉంచండి. తరువాత అదే ప్యాన్లో బీరకాయ చెక్కుతో పాటు మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా 70% ఫ్రై చేసుకున్న తరువాత మనం దించే 2 నుంచి 3 నిమిషాలకు ముందు కాస్త కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోండి. ఇలా మూత పెట్టి ఇంకొకసారి 2 సెకండ్ల పాటు మగ్గించుకోండి. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. అంతే, బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. ఇప్పుడు పోపు కోసం అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్లో పోపు చిటపటలాడాక కాస్త కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేసిన తొక్కును వేసుకుంటే బీరకాయ తొక్కు పచ్చడి ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. ఇలా ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేయండి. ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేడివేడి సంగటిలో నెయ్యి వేసుకొని ఈ బీరకాయ తొక్కు పచ్చడి టేస్ట్ చేశారంటే ఆహా, స్వర్గంలో ఉంటారండి. ఇంకెందుకండి ఆలస్యం, ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు కూడా ట్రై చేసి మీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.